అంటే వయసు ఒక్కటి లేదేమో, నడుపు పోదాం అని పారిపోయారంట. సిగ్గు తప్పిన ప్రేమికులు. ఇంట్లో వాళ్ళు ఏడున్నారో వెతికి ఆ పిల్లని పట్టుకొని ఇంటికి తెచ్చుకున్నారు. మేము సంవత్సరం నుంచి ప్రేమించుకుంటే మా ప్రేమను దూరం చేస్తారా? ఆ పిల్ల ఆ సొంత తల్లినే సంపుదామని నిర్ణయించుకున్నది. ఈ ప్రేమించినోడిని ఇంటికి పిలిచింది. వాని తమ్ముడంట యశ్వంత్ అనేటోడు, ఈ పిల్ల ముగ్గురు కలిసి ఇట్లా పని చేసుకుంటున్నటువంటి అంజలి తన తల్లిని, మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాంది రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకి లేచి బుద్ధి చంపేసింది సార్. ఇక చచ్చిపోయింది అనుకుని వెళ్ళిపోయారు. చెల్లె చావలేదంట. కొనుపుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి ఎప్పుడంతా బుద్ధి చంపేసి సార్. వయసేమో 16-17 సంవత్సరాలు, శాతలేమో ఇగో గిస్సంటివి. చిచి సొంత తల్లినే సంపిర్రంటే ఇక రాను రాను బంధాలకు విలువేడు ఉంటది. వీళ్ళకు ఈ తల్లిదండ్రులు శత్రువులు ఎందుకు అవుతారంటే వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు, చక్కగా ప్రేమిస్తలేరు, విక్టిమ్స్ అయిపోతారు వాళ్ళ ఇంట్లోనే. ఇక బయట ఎవడన్నా